సగభాగం అన్నందుకైనా బాధ్యత వహించాలిగా. మీరసలు నేను చెప్పేది వినను. నేను చెప్పేదే నువ్వు వినాలి. పంచదార తగ్గిందని పొగరు చూపించావు కదా, ఇక నీ కాఫీలో పంచదార అన్నదే కలవడానికి వీల్లేదు. నువ్వు తాగే ప్రతిసారి టేస్ట్ చేస్తా. ఉందో అయిపోయావే. ఇక నీకు షుగర్ లెస్సే, నో పంచదార. కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వవుగా. రా, నీతో మాట్లాడాలి. ఇంతసేపు మాట్లాడారుగా, ఇంకా మాట్లాడాలి. రా రా. చూసినావా నా ప్రతాపం? ఒక్క సీన్ లో నేను నీలా మారితే, నీలా ఆలోచిస్తే నీకెట్టా కట్టాలొచ్చేసినాయో. తెల్లారి నాను కాదు వెళ్ళేది, నువ్వు. ఇంకా పంచదార లేదంట. ఎంత సేదుగా ఉంటుందో కదా. గంగ మంగ అయితే సేదే నీకు మిగిలేది. ఇది చాలా, ఇంకా ఇంకా కావాలా? నిన్ను మంగా వస్తున్నావా? వస్తున్నానండి. ఇంక నీకు ఇట్లాంటివే ఉంటాయి. ఒక్కొక్కటి వదులుతా, తీసుకో. సుకన్య నీ భార్య అవుతుంది, గంగ కాదు. కాలేదు, కానివ్వను. తినని నా కోడలుగా నేను చేసుకోవాలనుకోవట్లేదు. తను ఇంకా నా ఇంట్లో చూడాలనుకోవట్లేదు. వెళ్ళిపోమనండి. ఇక ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. ఈ సంబంధం మనకు వద్దు, వద్దు. మామయ్య గారు సిద్ధుని ఏమంటున్నారు? తను ఎలా ఉందో, సిద్ధు ఏం చేస్తున్నాడో, ఫోన్ చేద్దామన్నా ఏం వినాల్సి వస్తుందో అని భయంగా ఉండదు. అయినా సరే తనకి చెప్పకపోతే ఎలా? చెప్పాలి, తప్పదు. సిద్ధు, సిద్ధు, గంగా, ఏమైనాది? అనుకున్నది కాకపోగా చెప్పు సిద్ధు. చెప్పలేకపోతున్నాను గంగా. అలా అని నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈ పెయిన్ భరించలేకపోతున్నాను గంగా. ఎన్నో భరిస్తున్నాం కదా సిద్ధు. అన్నింటినీ ఎదుర్కోగలమనే ధైర్యంతో బతికేస్తున్నాం గంగా. కానీ దీనికి అసలు బతకగలమా అని ఆలోచిస్తున్నాను. ఏంటి సిద్ధు? మీ నాన్నగారు నీ
నీకు వేరే అమ్మాయిని చూస్తున్నారా? చెప్పు సిద్ధు, అదేనా? అందుకనే నాకు చెప్పలేకపోతున్నావు. ఎవరు? సుకన్య. తననే చేసుకోవాలని చెప్పారు గంగా. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. మనం వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం గంగా. మన బతుకు మనం బతుకుదాం. సిద్ధు, అట్ట చేస్తే మీ నాన్నగారు తట్టుకోగలరా చెప్పు? నీ మీదే ప్రాణాలు పెట్టుకుంటారు. మనం అట్ట చేస్తే ఉంటారా? సిద్ధు, ఇంకేం చేయాలి గంగా? తొందరపడకుండానే ఉండాలి సిద్ధు. సమయం ఎక్కువ ఉన్నట్టు కనపడడం లేదు గంగా. మనం కలవాలనుంటే ఉన్న కాలమే మనల్ని కలుపుతుంది సిద్ధు. లేకపోతే చెప్పు గంగా, విడిపోవాల్సిందేనా? వేరే ఉండగలవా? బాధపడకు సిద్ధు. ఈలోపు నా మీద పడ్డ నిందను నిజం కాదని మీ నాన్నగారికి నిరూపిస్తానులే. ఎలా గంగా? ఉన్న ఒక్క దారి ఆ మంగ లేకుండా చేసింది కదా. ప్రతి సమస్యకి ఎక్కడో ఏదో ఒక దారి ఉంటుంది. అది కనపడితే అన్ని సమస్యలు తీరుతాయి. ఆలోచిద్దాం సిద్ధు. అంతకు మించి ఇప్పుడు దారి లేదు. నేను ఆలోచిస్తాను గంగా. దారి కనబడితే మంగని వదలను. ఉంటాను. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. ఏంటి గౌరీ, ఆకలేస్తుందా? నా ఆకలి తీరాలంటే నీ కళ్ళలో సంతోషం కనపడాలమ్మా. తీరట్టే ఉంది. తీరుతానమ్మా. నువ్వా? ఏం చేసి? ఏంటది? మత్తు మందమ్మా. అర్థమైంది. అన్నంలో కలుపుకు తిని
ఆ బాధ గుర్తుకు రాకుండా మత్తుగా పడుకుంటావన్నమాట. ఇది నాన్ తిని పడుకోవడానికి కాదు తల్లి, మిగిలినోళ్ళ చేత తినిపించి పడుకోబెట్టడానికి. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం గంగా. గంగా గంగా రా భోంచెద్దు గాని రా. మీరు చేసేయండి అమ్మమ్మ. అదేంటి టైం ఏమన్నా తక్కువైందనుకున్నావా? రా రా తిందాం. ఆకలిగా లేదమ్మమ్మ. ఆకలిగా లేదా? ఏమైంది ఏమైంది? ఏట్లేదు. గౌరీ గౌరీ, నువ్వు కలిపేశావు సరే, వాళ్ళు తింటారు సరే, ఆ తర్వాత ఏం చేస్తావు? నీకు ఉపయోగపడేదే చేస్తానమ్మా, సూత్తో ఉండు. పద, వీటిని తీసుకెళ్లి సర్దుదాం. ఇటివ్వు. అర్థమైంది. అమ్మమ్మ, అన్నీ సర్దుకుంటాయమ్మా. అన్నింటినీ భరిస్తూ ఇంతకాలం నెట్టుకొస్తున్నావు కదా, అలానే ఇంకొన్ని రోజులుండు, ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. వచ్చింది కొత్త సమస్య అమ్మమ్మ, అది నీకు చెప్పి బాధ పెట్టలేను. మంగా, నువ్వు మాత్రం తినకే. తెలిసి ఎలా తింటాను? నువ్వు పద రా. అమ్మ గంగా, నాకు ఆకలిగా ఉంది, నువ్వు తింటేనే నేను తింటా, లేదంటే పస్తులుంటా చూసుకో. అయ్యో, నా కోసం మీరు ఆకలిని చంపుకోవడం ఏంటమ్మమ్మ? వస్తాను, పదండి. నా బంగారం, అమ్మమ్మంటే ఎంత ప్రేమో. సిద్ధు అదృష్టవంతుడు, వాడికి మంచి మనసున్న పెళ్ళామే వచ్చింది. రా మంగా, పిలువమ్మా. అమ్మమ్మా, అప్పా, ఏమండి, భోజనానికి రండి. రామ్మా రా. అమ్మమ్మ, ఏయ్, ఎందుకే కాకిలా అరుస్తున్నావు? మరే నానమ్మా, జైల్లో ఖైదీల్ని పిలిచినట్టే పిలుస్తోంది. వెళ్ళాలనుందేమో. ఏంటమ్మమ్మ అన్నావు? అనకూడదేమీ కాదులేవే. అన్నా తప్పులేదులేండి. అబ్బా, ఎప్పుడు నా గురించేనా? నీ వల్లేగా అన్నీ. సరే సరే, ముందు భోజనాలు చేయండి, తింటూ మాట్లాడుకోవచ్చు. నీవేవన్నా వీర కథలా? ముద్ద తింటూ కూడా ముచ్చట్లట్టుకోవడానికి? ఏంటిది పూట స్టార్టింగ్ లోనే మీద పడిపోతుంది. మనం చేసినవన్నీ గుర్తొచ్చేంత గుర్తుకున్నాయా ఏంటి? దీని మోహన్లే. ఏంటి మొహం అలా పెట్టావు? పెట్టు. వడ్డిస్తున్నాను. ఏమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాను, అందరినీ పిలిచావు, నన్ను పిలవే. నువ్వు తినకూడదనా ఆంటీ? ఏంటమ్మా, నన్నే మర్చిపోతే ఎలా? నొచ్చుకోను. ఇక పిలవని కన్ఫర్మ్ అయ్యే వచ్చాను. అలా అని కాదాంటీ, మన ముగ్గురం తర్వాత చేద్దామని ఆగాను. అమ్మో, తర్వాత అంటే నా వల్ల కాదమ్మా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. తినేయాల్సిందేనమ్మా, తొందరగా పెట్టు. పోనీలే, దాని కర్మ, వదిలే. అయ్యో కర్మ. వడ్డించమ్మా, వడ్డించు. గౌరీ, నువ్వు ఆయనకి ఆంటీకి పెట్టు, నేను అమ్మమ్మకి గంగకి పెడతాను. పెట్టు, గంగకు ముందు పెట్టు. పెట్టు. నాకు కూరలొద్దు. ఏమ్మా, బాగున్నాయిగా? ఎంత బాగున్నాయో, రోజు కన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. ఏం కలిపారో?
కలుపుతారు? వాళ్ళ బావగారు ఉన్నారని గంగి రోజు కొంచెం ప్రేమ ఎక్కువ వేసుకొని కలుపుకుంటుందిలే. ఇదొకటి కరెక్ట్ గా చెప్పావు గంగ గురించి. హా, ఇక మెదట ఇలాగే చెప్తానులేండి. ముందు మీరు తినండి. ఏ వద్దు మంగ. పెరుగుతూ తింటానులే. నువ్వు దాంట్లోనే కదా కలపలేదు. మరీ పెరిగేంటమ్మా, కూర బాగుంది, కొంచెం తిను. తిను గంగా. అమ్మమ్మ చెప్తుందిగా, తిను. అమ్మమ్మ కోసమని ఈ మాత్రమైనా తింటాను అంటున్నాను. బలవంతం చేస్తే అది తినను అంటుంది. వదిలేవే. నువ్వు పెరుగన్నమే తిన్నమ్మా, కాకపోతే ఇంకో 4 ముద్దలు ఎక్కువ వేసుకుని తిను. మంగా, ఇంకొంచెం అన్నం పెట్టవే. చాలమ్మమ్మ, ఇది చాలు. ఇంకొంచెం పెట్టుకో, నువ్వు పెట్టవే. గంగమ్మా, తింటున్నానమ్మమ్మ, తింటున్నా. ఎందుకింత బాధపడుతుంది? ఏదో జరిగింది, నాకు చెప్పట్లేదు ఇది. అమ్మమ్మ, కొంచెం పప్పైనా పెరిగేసేవే. అప్పుడేనా? చాలు చాలు. నా వయసుకి రాత్రి ఎక్కువగా తినకూడదు. తిన్నది చాలే నా పనవ్వడానికి. ఏయ్, అబ్బాయి కొట్టించవే. వద్దు నాన్నమ్మగారు, ఇదే ఎక్కువ. వంటలు బాగున్నాయని వదలకుండా తింటున్నాను. తిని మత్తెక్కువై పడుకో. ఈ పూట నీ క్లాసులు నాకుండు. ఇవన్నీ చూసావా ఎలా నాకుతుందో? చూడు ఎలా చేస్తుంది. ఏంటమ్మా, నిద్ర కళ్ళ మీదకి వస్తుంది. వస్తే మంచం మీదకెళ్ళి పడుకో. ఓకే, పో. కర్మరా బాబు. ఓ గంట ఆగితే నా పని మొదలవుతుంది. ఏంటి నువ్వు చేసేది? చూడమ్మా, నీకే తెలుస్తుంది. రా. గౌరీ, ఇదా నీ ప్లాను? అవునమ్మా, ఉన్నదంతా ఊడ్చి నీ చేతికిత్తాను, దాచుకో. అయ్యో, ఉదయం చూస్తే ప్రాబ్లం అవ్వదా? దొంగలు పడ్డారని నాటకం ఆడదాంలేమ్మా. ఏంటమ్మా? ఏం లేదు, నువ్వు తీసి. తీసి